గ్రేటర్ సిటీలో రెండో రోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురి వినాయక్ నగర్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మూసీ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. ఓ యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. సర్వే చేయొద్దు, తమ ఇండ్లు కూల్చొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. తమకు అన్ని రకాల రిజిస్ట్రేషన్లున్నాయని అంటున్నారు. ఇండ్లకు కరెంటు, వాటర్ సప్లై కూడా ఉందని చెబుతున్నారు. ఎన్నో ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు వచ్చి తమ ఇండ్లు కూలుస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ ఇచ్చారు. అదేదో మాకు తెలియజేసుకుంటాం కదా సార్, మా పోరాటం మేము చేసుకుంటాం కదా సార్. ఒక్కొక్క రూపాయి పోగేస్తారు అడుగుతాం. పోలీస్ స్టేషన్ ఇచ్చారు. అదేదో మాకు తెలియజేసుకుంటాం కదా సార్, మా పోరాటం మేము చేసుకుంటాం కదా సార్. ఒక్కొక్క రూపాయి పోగేస్తారు అడుగుతాం. వాటర్ బిల్ ఉంది, ట్యాక్స్ కడుతున్నా. నేను నన్ను ఉన్న పలంగా వచ్చి ఖాళీ చేయమంటే నేను ఎక్కడికి పోవాలి? నాకు ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని డబుల్ బెడ్రూమ్కి ఏడికి పోవాలి? నేను ఉన్న పలంగా వచ్చి డీటెయిల్స్ ఇవ్వమంటే నేను ఏడికి వెళ్ళి డీటెయిల్స్ సార్, డీటెయిల్స్ ఇస్తాను. నాకు గ్యారంటీ ఇస్తారా నా ఇల్లు కూలిపోదని? నా ఇల్లు కూలిపోవడానికి గ్యారంటీ ఇస్తారా? నేను నాట్ బిల్డింగ్ అని రాసేస్తా. నా దగ్గర హౌస్ టు హౌస్ డేటా ఉంది. వాళ్ళ ఇంటి వైజ్ నేను పక్కన నాట్ బిల్డింగ్ అనే రాయాలి. నాకు కండక్ట్ చేయడం అయితే మేడం, మీకు కడప తలకాయ పెట్టి నమస్కారం పెడతాం. మీకు కాలం కానీ వాళ్ళ కుటుంబాల పుట్టాలు కొట్టుకుని వాళ్ళ పిల్లలు చేయొచ్చు. గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో పాప ఏడుస్తున్నారమ్మా, రోజుకొక అధికారాన్ని మారుస్తూ మరి వీళ్ళు ఈరోజు ఇంత అరాచకంగా మరి ఇక్కడ ఇండ్లకు మార్కింగ్ వేసి, మార్కింగ్ దేనికోసం వేస్తున్నారు? రిహాబిలిటేషన్ మాకు అవసరం లేదు. మరి ఈ రకంగా చేసి ఎంతమందిని ఇచ్చేస్తారు? హైదరాబాద్